శ్రావణ మాసం సందర్భంగా ప్రతి 2 లక్షల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం మన ముకుంద జ్యువెల్స్ లో. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలంటే కక్షలు, కార్పణ్యాలు, ప్రతీకారాలు, ప్రత్యర్థులు పరిగెత్తించే వ్యూహాలు ఇవే అనుకుంటారు అందరూ. కానీ వీటికి భిన్నంగా గవర్నర్ ఇచ్చినటువంటి తేనీటి విందులో ఆహ్లాదకరమైనటువంటి దృశ్యాలు కనిపించాయి. ఏపీ పాలిటిక్స్లో ఇలాంటి సన్నివేశాలు చూసి చాలా కాలమైంది. ఎందుకు ఇలాంటి పరిణామాలు? ఇప్పుడు అనూహ్యంగా రాజకీయాలు కక్ష సాధింపులకు మాత్రమే అనుకునే దగ్గర నుంచి రాజకీయాల్లో మిత్రత్వం కూడా నెరపొచ్చు అనేటువంటి సంకేతం ఇచ్చేటువంటి ప్రయత్నం ఏపీ పొలిటీషియన్స్ చేస్తున్నారా? ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. చందు శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. గవర్నర్ ఆగస్టు 15కి రిపబ్లిక్ డేకి జనరల్గా ఇచ్చేటువంటి తేనీటి విందు ఎట్ హోమ్ అని చెప్పని అందరినీ కూడా రాజకీయ నాయకుల్ని, సమాజంలో పలుకుబడి పార్టీలకు అతీతంగా అందరినీ పిలుస్తారు. అలానే కార్పొరేట్స్ని అందరినీ ఇన్వైట్ చేస్తారు. ఫస్ట్ టైం నిన్న జరిగినటువంటి ఆగస్టు 15 సందర్భంగా ఇచ్చినటువంటి తేనీటి విందు చాలా రాజకీయ పార్టీల నాయకులు సుహృద్భావ వాతావరణంలో ఉన్నట్టుగా కనిపించింది. దీనిపైన రకరకాల ట్రోల్స్, రకరకాలుగా వైరల్ చేస్తున్నటువంటి అంశాలు కనిపిస్తున్నాయి. ఏమనిపిస్తుంది వీటిని చూస్తే? డెఫినెట్గా అండి, చాలా రోజులైంది, 5 సంవత్సరాలు అయింది ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం చూసి. ఎందుకంటే రాజకీయాలంటే 10 సంవత్సరాలు కూడా అయినట్టుంది. ఎందుకంటే నిన్న కూడా విపక్ష నేత రాలేదు కదా. అట్లా అనుకుంటే అలానే జరిగింది. అంటే ఏదైనా కానీ ఎలక్షన్స్ ఆ 2-3 నెలల వరకే. ఆ తర్వాత పార్టీలకు అతీతంగా ఏదైనా అధికార పార్టీ కరెక్ట్గా చేయనప్పుడు ప్రశ్నించే అధికారం ప్రధాన ప్రతిపక్షానికి ఉంటుంది. ఇట్లా ఎట్ హోమ్ అనేది మంచి సాంప్రదాయం. ఇది మీరు అన్నట్టు ఆగస్టు 15 జనవరి గారు గవర్నర్ గారి ఆధ్వర్యంలో, ఆయన కదా ప్రథమ పౌరుడు, అందరిని పిలిచి సతీ సమేతంగా పిలుస్తారు. వెళ్ళి ఆనవాయితీ అనేది ఉంటుంది. అది మనం 5 సంవత్సరాలు చూడలేం. ఎప్పుడు కూడా ప్రతిపక్షాలని లేకుండా చేయాలనే ఆలోచనతో గత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అలానే నియంతృత్వ పాలన కొనసాగింది, మనం అందరు చూసాం. అయితే ఇప్పుడు కొత్త సాంప్రదాయం, అందరిని పిలిచారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకో వెళ్ళలేకపోయారు, కానీ షర్మిల గారు వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆమె ఉందాగా వెళ్ళటం, ఆమెను కూడా అధికారులు ఆహ్వానించిన తీరు, గవర్నర్ గారు కావచ్చు, అటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు పలకరించిన తీరు, ముఖ్యంగా లోకేష్ కూడా, అందరూ కూడా ఒక మంచి సాంప్రదాయం, ఫ్రెండ్లీగా ఏదో జోకులు వేసుకుంటున్నట్టుగా సరదాగా కనబడ్డాయి. ఆ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు సాయం సంధ్య వేళ మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి తేనీటి విందంటే అందరూ వెళ్ళాలి. ఎందుకంటే ఆ గవర్నర్ గారు ఇచ్చే ఆ ఇదిని స్వీకరించాల్సిన బాధ్యత ఆయా పార్టీలకు ఉంటుందండి. ఆ పార్టీలకు ఉంటుంది కదా. దాంట్లో భాగంగా జరిగింది ఆ పరిణామం. మంచి ఇదిగా మనం చూడాలి. ఒకవైపు సిపిఎం రామకృష్ణ వెళ్ళాడు, తర్వాత షర్మిల గారు వెళ్ళటం కావచ్చు, మిగతా స్వచ్ఛంద సంస్థల వాళ్ళు కూడా ఆహ్వానం పలికారు. పార్టీలకు అతీతంగా నిన్న జరిగినది. మన తర్వాత హైకోర్టు జడ్జి గారు కూడా చీఫ్ జస్టిస్ గారు కూడా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఎందుకంటే కనులు పండగగా ఉంది. వాళ్ళు ఆహ్వానించే తీరు కావచ్చు, గవర్నర్ గారు కూడా చేతిలో చేసి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబుని పలకరించిన తీరు కావచ్చు, చీఫ్ జస్టిస్ గారితో మాట్లాడిన తీరు కావచ్చు, ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక కూటమి, ఒక ఫ్రెండ్షిప్ నేచర్లో ఒక స్నేహబంధం లాగా ఉంది. ఒక ఫ్రెండ్షిప్ వేడుకలు. సాధారణంగా క్యాబినెట్ మినిస్టర్స్ అయినప్పటికీ కూడా సీఎం ఒక హోదా, ప్రోటోకాల్ అంటారు కదా. సో ప్రోటోకాల్తో లోపలికి ఆహ్వానాలు వెళ్ళినప్పటికీ కూడా అక్కడ కలిసేటువంటి విధానంలో కూడా ప్రోటోకాల్, డిస్టెన్స్ మెయింటైన్ చేసేటువంటి పరిస్థితి కనిపించేది. నిన్న జరిగినటువంటి దానిలో మాత్రం అందరూ జోవియల్గా కూర్చుని, నాదెండ్ల మనోహర్ ఒక పక్కన, లోకేష్ గారు ఇంకో పక్కన, కొల్లు రవీంద్ర, అందరూ జోకులు వేసుకుంటున్నటువంటి వాతావరణం ఉంది. అంటే రాజకీయ పార్టీ నాయకులు సాధారణంగా ఇటువంటి వాతావరణంలో కనపడడం చాలా అరుదుగా ఉంటుంది అనుకోవచ్చు. అవును, డెఫినెట్గా అంతే కదండి. అది అవసరం కూడా. ఎందుకంటే ఈ పుచ్చుకునే ధోరణిలో ఉంటే ప్రజలు కూడా అందరినీ ఆహ్వానిస్తారు. నిన్న జరిగిన పరిణామం, ఒకవైపు మనోహర్ గారు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కావచ్చు, ఎంత వినమ్రంగా ఒకరికొకరు నమస్కారం తీసుకొని హక్కుని చేర్చుకొని, అటువైపు చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు 4.5 దశాబ్దాల అనుభవం ఉంది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా అయినా గాడిలో పెట్టాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు రేపు ఢిల్లీ వెళ్ళి తన వంతు తన ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆ ఇది లేకుండా, ఒకప్పుడు చూసారా, రాజధాని ఓడిపోయినప్పుడు 2014లో కనీసం క్యాపిటల్ లేకపోతే చివరికి కృష్ణానది ఒడ్డున పున్నమి ఘాట్లో చేయటం జరిగింది. అప్పుడున్న పరిస్థితులు, అధికారులు పరిచయాలు చేసుకోవటం ఉండేది. ఇప్పుడు గవర్నర్ గారికి ఒక ఇది ఉంది కాబట్టి బంగ్లాలో ఆయన పిలవటం, ఆయన కూడా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో పార్టీలకు అతీతంగా నిన్న జరిగింది. చాలా చక్కగా జరిగిందని. ఒక వైసీపీ మాత్రమే మిస్సింగ్ అన్నట్టుగా చూడాలా? ఆహ్వానం వెళ్ళి ఉంటుందా? ఇది డెఫినెట్గా వెళ్ళి ఉంటుంది. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోయినా మాజీ ముఖ్యమంత్రిగా చేశాడు కాబట్టి ఆయనకు ఆహ్వానం ఉంటుంది. అన్ని రాజకీయ పార్టీలకు ఇచ్చారు. షర్మిల గారు వచ్చారంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా, సిపిఎం రామకృష్ణ గారు వచ్చారంటే మరి ఆయన కూడా రావాల్సిందే. ఎందుకంటే ఇవన్నీ కూడా మనసులో పెట్టుకోకూడదు. వాళ్ళు పిలిచినా ఈయన వెళ్ళలేని పరిస్థితిలో నిన్న
తాడేపల్లిలోనే ఉన్నాడు కదా, అవును. ఆగస్టు 15 జెండా ఆవిష్కరణ కూడా అక్కడ చేశారు కదా ఆయన ఇంట్లో. చేసినప్పుడు ఎట్ హోమ్కి పిలిచిన వెళ్ళాల్సిన బాధ్యత ఆయనకు ఉన్నది. అంటే కాకపోతే ఏంటంటే రాష్ట్రపతి పాలన పెట్టాలని ఆయన ఒకవైపు అంటున్నాడు. ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేస్తున్నారు కాబట్టి ఆయన ఎందుకో మొక్క చెల్లకో ఏదో వెళ్ళలేకపోయి కానీ ఉండొచ్చు. అంటే ఇప్పుడు రాజకీయంగా లెఫ్ట్ పార్టీస్ కూడా చాలా విమర్శలు చేసినాయి. అవును. షర్మిల గారు కూడా నిన్నగాక మొన్న ఆగస్టు 14వ తారీఖున కూడా చాలా ఘాటుగా విమర్శించారు ప్రభుత్వాన్ని. అవును. మళ్ళీ వీళ్ళందరూ వచ్చి మీటింగ్లో ఇక్కడ సరదాగా జోవియల్గా కనిపించారు. ఈ గతంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ఈ కొత్త ఆంధ్రప్రదేశ్ అంటే ఈ 10 ఏళ్లలో మనం చూసాం కాబట్టి, పాత ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి సంప్రదాయాలు ఉన్నాయా, లేదా ఇక్కడ కొత్తగా మొదలైనట్టు చూడాలా మనం? అంటే సాంప్రదాయాలు ఉన్నాయి కానీ అది ఇంప్లిమెంట్ చేసే క్రమంలో పార్టీలు చేయలే. అంతకుముందు ఉమ్మడి క్యాపిటల్ 10 ఇయర్స్ ఇక్కడ తెలంగాణలో ఉంది కాబట్టి ఇక్కడ గవర్నర్ పిలిచేవారు. ఇటు పార్టీలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీలు అప్పుడు రాజకీయాల్లో పార్టీ పెట్టి ఎక్కడ ఎమ్మెల్యే కాకపోయినా ఆయన కూడా వెళ్ళేవాడు. ఆయన కూడా వెళ్ళారు. చిరంజీవి గారిని కూడా కొన్ని సందర్భాలు పిలిచిన సందర్భాలు ఉన్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఇటువంటి వాళ్ళు వచ్చే అవకాశం ఉన్నది. ఒక అలాయబలాయిగా ఈ యొక్క పార్టీలు అతీతంగా అలాయబలాయి పెట్టి ఒక మంచి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టింది బండారు దత్తాత్రేయ గారు. అవును. కంటిన్యూగా అవును. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండాలి పార్టీలకు ఉంటే. ఆయన దసరా టైంలో చేస్తాడు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటేనే మంచి ప్రజలు కూడా ఆహ్వానిస్తారు. హ్యాపీగా మూమెంట్స్ కూడా ఒకరికొకరు షేర్ చేసుకునే అవకాశం, ఆ వేదికని అందరూ పాలు పంచుకోవటం అనేది ఒక మంచి అవకాశం. అంటే ఇప్పుడు ఈ సన్నివేశాలు చూసిన తర్వాత ఏదో రాజకీయాలంటే కక్ష, కార్పణ్యం, విద్వేషం, ఉన్మాదం ఇవే కనిపించేటువంటి పరిస్థితి ఉండేది. అవును. ఏపీ రాజకీయాల్లో కొద్దిగా మార్పు వస్తుందని అనుకోవచ్చా? రావాలి, వస్తేనే ప్రజలు ఆహ్వానిస్తారు. ఎందుకంటే మంచి మ్యాండేటరీ ఇచ్చారు ఈ కూటమికి. చాలా ఆశలు ఈ కూటమి మీద ఉన్నాయి. ఆ విధంగానే వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. 6 గ్యారెంటీలని ముందు ఇంప్లిమెంట్ చేయటం, మిగతా ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో చేస్తున్నట్టుగా 2 నెలలు కనపడింది. అంటే ఎక్కడ ఇది కనపడలేదు. కాకపోతే వైసీపీ ప్రభుత్వం వీళ్ళ మీద ఎలిగేషన్ చేస్తున్నారు. కానీ ఇటువంటి సందర్భాలను ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటే జనం కూడా కనుల విందుగా చూడటానికి బాగుంటుంది. అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు నేను వెళ్తే బాగుండేది, ఆయన ఒక్కడే మిస్ అయినట్టుంది. అవును, అవును. అంతే కదా. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎట్ హోమ్ కార్యక్రమం ఖచ్చితంగా ఏపీ పాలిటిక్స్లో ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించింది. ప్రజల కోసం చేసేటువంటి పోరాటాలు కేవలం విధానపరమైన అంశాల మీద మాత్రమే ఉంటాయి, కానీ వ్యక్తిగతమైనటువంటి కక్షలకి, కార్పణ్యాలకి దారి తీయకూడదు అనేటువంటి సంకేతాన్ని స్పష్టంగా ఇచ్చినట్టు కనిపిస్తుంది. వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ, అలానే ఇతర రాజకీయ ప్రముఖులు, సమాజంలో ప్రఖ్యాతి పొందినటువంటి తెలుగు వాళ్ళు చాలామందిని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. అక్కడ జరిగినటువంటి సన్నివేశాలు ఏపీ రాజకీయాల్లో రాబోయేటువంటి రోజుల్లో ఒక మార్పుకి సంకేతం అవుతాయనేది చంద్ర శ్రీనివాస్ గారి విశ్లేషణ. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.